ఈరోజు ఈ శరీరం ధూళిలో కలిసిపోయే లోపే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి. చాలా అర్థమైంది. నరుడు కేవలం శరీరధారి కాదు. శరీరం ఒక్కటే నరుడు అంటే మానవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. నారాయణ స్వరూపుడు, భగవంతుడు, పరబ్రహ్మ, అంత గొప్పవాడు. పనికిరాని మట్టి కొండ ఏం కాదు. నాశనం అయిపోయేది కాదు. సాక్షాత్తు నారాయణ స్వరూపుడే నరుడు. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామంటే అది చెప్పిన దాన్ని బట్టి దేహం మనం కాదు, ఆత్మ మనం అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంకా ఆయన ఏమని చెప్తున్నాడు? ఆత్మ మనమే, అందులో తేడా ఏమి లేదు. కానీ ఆత్మ ఎవరు? ఆత్మే భగవంతుడు, ఆత్మే భగవంతుడు, ఆత్మే పరబ్రహ్మ. రాసుకోండి, ఎన్ని మళ్ళా రిపీట్ చేస్తే కానీ మీకు లోపలికి ఎక్కదు. మీకు ఏదో అర్థమైపోయినట్టు ఉంటుంది. ఎక్కడ ఆచరిస్తున్నారు మీరు? నరుడి కిందే ప్రవర్తిస్తున్నారు. మీరే నారండి అయితే ఇంకా గుళ్ళకి ఎందుకు వెళ్తారు మీరు? ఇంకా దీపాలు పెడతారు, ఆరతి ఇస్తారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? తెలియక అదే చెప్తున్నారండి ఆ మహానుభావుడు. స్పష్టంగా చెప్పాడు. నరుడు అంటే కేవలం శరీరధారి కాదు, శరీరం ఒక్కటే కాదు. నారాయణ స్వరూపుడు, పరబ్రహ్మ. అదే కదా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ, నేను అర్జున, నేను ఆత్మను, సమస్త జీవరాశిలో నేను ఉన్నాను. అంటే ఆత్మే భగవంతుడు అన్నది అక్కడ కూడా అర్థమవుతుంది. ఆత్మ భగవంతుడు అయినప్పుడు ఆత్మే నేను అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అంటే నేనే ఆ భగవంతుడు.
ఎవరినైతే మీరు ప్రార్థిస్తున్నారో, పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో ఆయన ఎవరో కాదు, మీరే. ఎవరినైతే రక్షించమని, కాపాడమని వేడుకుంటున్నారో, ఎవరినైతే మీరు వేడుకుంటున్నారో ఆయన మీరే. మరి మీరే ఆయన అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆదుకుంటాడు? ఎవరు ఉద్ధరిస్తారు? ఎవరు ఉద్ధరిస్తారు? మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అదే కదా భగవద్గీత, ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానం అవసాది అయితే. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటాయి. ఏం డౌట్ వస్తుందంటే, మన బతుకులు ఎలా ఎందుకున్నాయండి, నేనే నారాయణ డౌట్. ఇది పెద్ద డౌట్ ప్రతి ఒక్కరు. నా బతికిలు అయిపోయింది కాబట్టి మీరు చెప్పినా సరే నేను నారాయణ కాదు, నేను సన్నాసిని. నారాయణ ఎక్కడో ఉన్నాడు, వస్తాడు ఆయన వచ్చి. ఇవన్నీ అర్థమవుతాయి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే ప్రయత్నం మీరు చేస్తారు. లేకపోతే ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అంటూ ఆశతో ఎదురు చూస్తాడు. ఉంటే వస్తాడు, నిజంగా ఉంటే మీ ప్రార్థనలకి, మీ ఆరాధనలకి వస్తాడు. ఇంతకీ ఎవరైనా ఈ నరుడే. ఈ నరుడే ఆ నారాయణుడు. మిమ్మల్ని ఏమంటున్నాడంటే ఇదే తెలుసుకోమంటున్నాడు. కబీరు ఏమని చెప్తున్నాడు? అదే తెలుసుకోమంటున్నాడు. ఈ శరీరం ధూళిలో అంటే మట్టిలో కలిసిపోయే లోపులోనే తెలుసుకోవాల్సింది తెలుసుకో. ఏంటి తెలుసుకోవాల్సింది? నేను ఏ దైవాన్ని నుంచి అవుతే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ దైవం గురించి ప్రార్థించానో ఆ దైవం నేనే, అది తెలుసుకోవచ్చు. రమణ మహర్షి కూడా చెప్పాడు కదా, నేనెవరో తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఇంకేం లేదు. అదే మోక్షం. మీరు ఎప్పుడైతే నేను దైవం అన్నట్టుగా మీరు జీవిస్తారో, ప్రవర్తిస్తారో, అదే మోక్షం. కానీ ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా
అర్థం కాదు. అందుకే మనం చెప్పిన ప్రవర్తన మారట్ల. ఎందుకు మారట్లేదు? ఇది అర్థం కాలేదు కాబట్టి. మీ అందరిలాగే నేను కూడా వెంకటేశ్వర స్వామికి వీర భక్తుడు. మీరు ఇంకా కొంచెం తక్కువ భక్తులే. మీ అందరికంటే చాలా గొప్ప భక్తుడు. మీరందరూ బయట ఎక్కడో గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. నేను గుడే కట్టించేసాను ఇక్కడ. ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకో గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు గొప్పవాడా? గుడి సొంతంగా గుడి కట్టించుకున్నాడు గొప్పవాడా? నేనే గొప్పవాడిగా మీ అందరికంట. కానీ పత్రి గారి పరిచయం మీకు అర్థమైంది. ఏమని? నేను దేహం కాదు, నేను ఆత్మను. ఆయన ఎక్కడితో ఆపేలా? ఆత్మే దేవుడు కాబట్టి నేను దేవుణ్ణి. నేనే కాదు, అందరూ ఆత్మలే, అందరూ దేవుళ్ళే. మీరేమంటారంటే మీరు దేవుడైతే అయ్యేళ్ళండి, మేము మటుకు కాదు అంటారు. ఏం జనాభా? నేనేం దేవుడు? నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు ముగ్గురా? ఎంతమంది అమ్మాయిలు? నవ్వుతావేంటి? అమ్మాయిల గురించి ఏమో క్లాసులకి ఎగ్గొట్టేస్తాం. చెప్పదంటే అమ్మాయిలకి. సరే, 20 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాలు, 2002లో వచ్చింది పత్రిక పరిచయం. పరిచయం అయిన కొత్తలో పత్రిక, అప్పుడు ఇదంతా పెద్ద ఓపెన్ ప్లేస్. 3 రోజులు యజ్ఞం పెట్టారు. ఆ యజ్ఞం అంటే ఏంటో తెలియదు, ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు, అంత కొత్త మాకు. ఆయన యజ్ఞం అన్నాడు, యజ్ఞం చేయాలయ్యా అన్నాడంటే ఊగొట్టేశాను. ఏటో ఎలా చేయాలో ఏంటో ఏం తెలియదు మాకు. అసలు ఇక్కడ ఎవరికి తెలియదు ఈ జిల్లాలో కూడా ఆ ధ్యానం గురించి. అప్పుడు మరి ఎలాగండి, ఎవరొస్తారో మాకు ఎవరికి తెలియదు కదా అన్నాను. మీకు ఎందుకు, నేను కొంతమంది మాస్టర్ని పంపుతాను, వాళ్ళు జిల్లా అంతా తిరిగి అందరినీ పిలుస్తారు, మనం ఆ యజ్ఞాన్ని నిర్వహిద్దాం. సరే, దానికి 20 రోజులు, నెల ముందు నుంచి ఎంతోమంది మాస్టర్లు వచ్చారు. గుడివాడ, విజయవాడ, బళ్ళారి నుంచి కూడా వచ్చారు, తిరుపతి. వాళ్ళు వచ్చి అన్ని వాళ్ళకి వెళ్ళేవారు. వాళ్ళు మన ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళ గదులు ఇచ్చి, రోజు భోజనాలు పెట్టి ఇచ్చేసి, కొంతమంది మోటార్ సైకిళ్ళు ఇచ్చి, కొంతమంది కార్లు ఇచ్చి, కొంతమంది ఆటోలు ఇచ్చి పంపించాను. ఇంకా ఏం చేసేవాడిని అంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కెమెరా ఇచ్చాను. కెమెరా ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈ ఊరికే మనం వెళ్ళేటప్పుడు భోజనాలన్నీ ప్యాక్ చేసి ఇచ్చాం.
ఏదో వెళ్ళిపోయి ఆ భోజనం తిని సాయంత్రంకి వచ్చేస్తారేమో అని నాకు డౌట్. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎంతమంది చెప్పారో వాళ్ళందరూ ఫోటోలు తీయమన్నా. ఊరికి తీయమంటే డౌట్ వస్తుందని వాళ్ళకి నా మీద. రేపు యజ్ఞంలో ఈ ఫోటోలన్నీ మనం డిస్ప్లే చేద్దాం, పత్రికలు చూస్తారా? అప్పుడు ఫోటోలు చాలా తీశారు. పెట్టాను నేను ఆ యజ్ఞంలో, పెద్ద స్టాల్ ఇట్టి మొత్తం చుట్టూ ఇది పెట్టాను. ఏదో పత్రిక చూసి మురిసిపోతారు అనుకున్నాడు, అలా అక్కడ రానే లేదైనా. మొట్టమొదటి రోజు, ఆ రోజు శనివారం. పత్రికేమో అందరినీ మా ఇద్దరికి ఏంటంటే అలవాటు, పక్కన వెంకటేశ్వరం గుడి ఉంది కదా, వెంకటేశ్వరంకి ఇష్టమైన రోజు శనివారమే కదా, ప్రతి శనివారం పూజ చేయించుకునే అలవాటు. చేత బయట ఏమో ఆయన ధ్యానం చేస్తున్నాడు అందరి చేత. మీ ఇద్దరం అక్కడికి వెళ్ళి పూజ చేయించుకున్నాం, 1 గంట చేయించుకుని లోపలికి వచ్చాం. ఈ రూమే ఇప్పుడు 2 రూమే, అందరూ వచ్చాం. ఆయనకి అర్థమైంది మేము గదిలోకి వచ్చాం. ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరి చేత ధ్యానం చేస్తూ వదిలేశాడు. వదిలేసి లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చి ఎక్కడికి వెళ్ళారంటే పూజ చేయించడానికి. ఎందుకు చేయించారు? అలా మేము పూజ చేశాం కాబట్టి మీలాంటి వారు పరిచయం అయ్యారంటే అన్న. ఏదో మన తెలివితేటలన్నీ ఉపయోగించి ఆయన దగ్గర నా తెలివితేటలు అక్కడే సరిపోతాయి, ఇంకోటి దగ్గర సరిపోతుంది. కానీ ఆయన దగ్గర పని చేయి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు పూజలు చేసావు కాబట్టి నా పరిచయం ఇంత లేట్ అయింది, లేకపోతే ఎప్పుడో నేను నీకు పరిచయం అయ్యేవాడిని. నేనేమో ఈ పూజ చేయడం వల్ల లాభం వచ్చిందని నేను చెప్తే ఏమన్నాడంటే, నీకు లాభం కాదు నాయన, నీకు చాలా నష్టం జరిగింది అన్న. ఏం మాట్లాడతా ఆయన దగ్గర? ఏం మాట్లాడలేదు. వీళ్ళందరూ అంత కొత్తోడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎవరికి జ్ఞానం అంటే తెలియదు. అప్పటికే 2 గంటల పైన అయిపోయింది. వాళ్ళందరినీ ఓకే చెప్పేవాడు లేడు. నేను వచ్చి గదిలో కూర్చున్నాను. న్యాయంగా ఈయన స్టేజ్ మీద ఉంటాడు, ఓకే చెప్తుడు. ఈయన వెళ్ళడు, ఓకే చెప్పడు. నాకు లోపల టెన్షను, వీళ్ళందరూ ఏమైపోతారు. 200-300 మంది కూర్చున్నారు. అప్పుడు మెల్లిగా అన్నాను ఆయనతో, ఏమండే అట్లా ఓకే చెప్తా. సీరియస్గా ఉన్నాడు, ఏం చెప్పట్లేదు ఆయన దానికి సమాధానం. మొత్తం మీద కాసేపటికి ఏమనుకున్నాడు, వెళ్ళి నన్నే ఓకే చెప్పమన్నాడు. వెళ్ళి వాళ్ళకి ఓకే చెప్పా. వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు మీకంటే 3 గంటలు కూర్చోబెట్టినా మాట్లాడరు, 4 గంటలు కూర్చోబెట్టినా మాట్లాడరు. వాళ్ళకి అసలు ధ్యానం అంటే ఏంటో తెలియదు. కళ్ళు మూసి కూర్చోమంటే ఏం కూర్చుంటారండి. అది అప్పుడు సిచ్యువేషన్. అప్పుడు చాలా సీరియస్గా ఆలోచించాను. ఈయన ఎంత పర్టికులర్గా చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు? విగ్రహారాధన గురించి ఎంత పర్టికులర్గా చెప్తున్నాడు అన్నప్పుడు బాగా ఆలోచించాను. కొన్ని పుస్తకాలు చదివాను, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇలాంటి పురాణాలు నేను. తర్వాత ఎంతోమంది మహానుభావులు చెప్పే విషయాలు కూడా చదివాను. పత్రి గారి వీడియోలు కూడా కొన్ని విన్నాను. ఇంకా కొంతమందిని దీని మీదే ప్రశ్న చేశాను. ఏంటి విగ్రహారాధన చేస్తే ఏంటి, వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇలా అన్నీ తెలుసుకున్నాక ఆయన చెప్పింది సత్యము అన్నది నాకు అర్థమైంది. ఆయన ఒకటే చెప్పాడు, విగ్రహము దేవుడు కాదు. పూజ చెయ్యొద్దు ఏమల్లా. విగ్రహము దేవుడు కాదు. మీరైనా సరే ఎవరికైనా డౌట్ ఉంటే డిసైడ్ చేసుకోండి, స్టడీ చేయండి, తప్పేం లేదు. ఊరికి ఒక్కసారి తీసిపడేయడం కాదు, అంతటి గొప్పవాళ్ళు చెప్పేదాన్ని మీరు స్టడీ చేయండి. మీకు అర్థమవుతుంది. సరే, అర్థమైంది అక్కడ. విగ్రహం దేవుడు. మరి విగ్రహం దేవుడు కాకపోతే దేవుడు అవును. మళ్ళీ ఈ డౌట్ వస్తుంది, దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు? ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ఎలా ఆరాధించాలి? ఈ ప్రశ్న వస్తాయి. వీటన్నిటికి ఆన్సర్ తెలుసుకున్నాను. మీరు తెలుసుకోవాలి. ఎవరైతే ఇంకా ఆ నమ్మకంతో ఉన్నారో విగ్రహం దేవుడు, ఆయన్ని పూజించాలి, అప్పుడే మన కష్టాలు తీరుతాయి అనేటువంటి నమ్మకంతో ఉన్నవాళ్ళు ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకోవాలి. అందుకే చెప్తాను, చాలామంది నన్ను అడుగుతారు, ఏమంటే పూజ చేయాలంటారా, చేయకూడదంటారా? నేను దానికి చెయ్యాలి అని చెప్పను, చెయ్యకూడదు అని చెప్పను. నేనేం చెప్తాను అంటే, దేవుడు ఎవరో తెలుసుకో, దేవుణ్ణి పూజించు అంటాను. మీరు కూడా తెలుసుకోండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇదే చెప్పండి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుణ్ణి పూజించు, పూజించొద్దనే ఏమంటలా, పూజించు. ఎవరిని పూజించాలి? దేవుణ్ణి పూజించాలి. మరి దేవుణ్ణి పూజించాలంటే మరి దేవుడు ఎవరో తెలుసుకోవద్దు, తెలుసుకోకుండా ఎలా పూజిస్తారు? అందుకే అన్నాడు కబీరు, ఇది మట్టిలో కలిసిపోయే లోపలనే నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకో అన్నాడు.
ఎందుకు తెలుసుకోవాలి? జన్మ జన్మల నుంచి దేవుడా దేవుడా అని దేవుళ్ళు అంటారు. కొండలు ఎక్కుతున్నాం, పర్వతాలు ఎక్కుతున్నాం, దేశాలు తిరుగుతున్నాం, కాశీ వెళ్తున్నాం, రామేశ్వరం వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, ఎన్నో చోట్ల తిరుగుతున్నాం. ఏమో ఎన్ని చోట్ల తిరిగినా ఎవడు కనపడ్డా? వాళ్ళు ఎవరైనా చూసారా అంటే ఎవడో చూడలేదు. ఎవరో చూడలేదు, నేను చూడలేదు. నేను అందుకే ఈ ప్రశ్న వేశాను. ముందు నువ్వు పూజ చెయ్యాలా చెయ్యకూడదా తర్వాత ఆలోచించు. కానీ దేవుడు ఎక్కడుంటాడు? ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ఎలా ఆరాధించాలి? ఇది అందరికీ తెలుసు. వీటి 4 ప్రశ్నలకు ఆన్సర్ టక్కమని చెప్పేస్తారు. చాలండి మాకు తెలియదు అంటారెట్టి. పెద్ద గొప్ప ప్రశ్న అడిగినట్టు ఏమని చెప్తారు? దేవుడు అంటే విగ్రహము. రెండో ప్రశ్న ఏంటి? ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? గుళ్ళో ఉంటాడు. చూసారు, వెళ్ళి చెప్పేస్తున్నారు మీరు. ఇందులో ఎక్స్పర్ట్ మీరు. ఏం చేస్తూ ఉంటాడు గుళ్ళో? అరటిపళ్ళు కొబ్బరికాయలు తీసుకుని మీ కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఆయన ఎలా ఆరాధించాలి? పూలు, పసుపు, కుంకం ఇంకే పట్టుకెళ్ళాలి. చూశారు, మళ్ళీ చెప్తున్నారు. అగరత్తులు ఎన్నిటితోటి పూజించాలి. ఇది తెలిసింది అందరికీ. మరి ఇది కరెక్టా? పత్రి గారి పరిచయం కాకముందు నా లెక్క అవుతుంది ఇది కరెక్టే. పత్రి గారి పరిచయం నషాలు వంటింది ఆ రోజు. మేమేమనుకున్నాం అంటే అప్పుడు ఆయన చేస్తున్నాడు కదా, కాములు వెళ్ళి అక్కడ కూర్చుందాం అనుకున్నాం. మేము వెళ్ళి కూర్చుందాం అనుకుంటే ఆయన వచ్చేసాడు మా దగ్గర. ఏమి ఎరగని అమాయకుల్లో వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆయన అంతా కనిపెట్టాడు. అక్కడ మేము చేస్తున్నాం సంగతి ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి తెలియదేంటి? ఆ బుర్ర తిరిగి ఇవన్నీ ఆలోచించాలి. వీటి ప్రశ్నలకు ఆన్సరు ఎక్కడో ఎత్తుక్కోక్కల, సాక్షాత్తు భగవద్గీతలోనే ఉన్నాయి వీటి ఆన్సర్. పదో అధ్యాయంలో 20వ శ్లోకంలో మొట్టమొదటి 2 ప్రశ్నలు ఆయనే చెప్పాడు. కృష్ణుల వారే నేను ఏమని చెప్పాడు? నేను ఆత్మను అని చెప్పాడు. ఆయన చెప్పింది కరెక్ట్ అంటారు కాదంటారు? అయితే మీకు తెలిసింది కరెక్టా?
ఏమో కృష్ణుడి కంటే గొప్పోళ్ళేమో మీరు. స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎలా ఆరాధించాలి అది భగవద్గీతలోను. ఆత్మ ఆయన అయినప్పుడు ఆత్మను ఎలా ఆరాధించాలి? ఆత్మను ఆశ్రయించే మార్గమే అంటే ఆరాధించే మార్గమే ఇప్పుడు మనం చేసే శ్వాస మీద. అంటే ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో వారు సాక్షాత్తు ఆ పరమాత్మను పరబ్రహ్మను ఆరాధిస్తున్నవాడు. ఇప్పుడు మనమంతా పని చేస్తున్నామంటే ఎంత అదృష్టవంతులని మనం. ఆ బయట ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు ఈ రహస్యం. వాళ్ళు ఎంతసేపు ఆ బొమ్మే దేవుడు అనుకుంటున్నారు. ఆ దేవుని యొక్క అది ప్రతిరూపమే కానీ దేవుడు కాదు. షిరిడి బాబా ఇంతకుముందు ఉండేవాడు, అందరికీ తెలుసు. షిరిడిలో ఉన్నాడు ఒకప్పుడు. తర్వాత ఆయన శరీరం లేదు, వదిలేశాడు. మరి ఎలా? ఆయన లేడా? ఎలాగ మరి పూజలు చేయడం? అందుకని అందరూ ఏం చేశారంటే ఆయన రూపానికి ప్రతిగా ఇంకొక రూపాన్ని తయారు చేశారు. పాలరాయితో, నల్లరాయితో, ఎర్రరాయితో, ఇలా రకరకాలుగా ప్రతిగా ఇంకో రూపం. దాన్ని ఏమంటారు? ప్రతిరూపం అంటారు. ఇంకా ఆయన లేడు కాబట్టి ఏం చేస్తారు? ఆ ప్రతిరూపమే ఆయన అన్నట్టుగా పూజిస్తున్నారు. అంతే కదండి. విచిత్రం ఏంటంటే ఆయన ఉన్నప్పుడు పూజించలే, ఆయన వెళ్ళిపోయాక పూజిస్తున్నారు ప్రతిరూపాన్ని. చేత ఆయన్ని పట్టుకున్నవాడు గొప్పోడు, కానీ ప్రతి రూపాన్ని పట్టుకున్నవాడు గొప్పోడని అవుతాడు. ఈ పుస్తకం అయితే ఒకసారి ఈ మొత్తం తీయ అలాగే ఈ పుస్తకంలో చూడండి, ఈ పక్కన ఇది నేనా, ఇది నేనా చెప్పండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇందులో ఏది నేను? ఇంకా బుర్ర సరిగ్గా పని చేయట్లే. రెండు నేనా? కూర్చున్నవాడిని నేనా? మరి ఇది నేను, ఇది నేను, ఏదో తెలే నేనా అని అడిగితే ప్రతిరూపం గుడ్డు రూపం ఇవన్నీ నేను అడిగానా? ఇది నేను అది. ఇప్పుడు మరి ఇది నేను కాదు, నేను కాని దాన్ని పట్టుకోవాలా, నన్ను అట్టుకోవాలా? ఏమండి? నన్ను అట్టుకుంటే మీకేమన్నా లాభమా? నేను కాని దాన్ని పట్టుకుంటే మీకేమన్నా లాభమా? మొహమాట పడుతున్నారేంటి? మీకు డౌట్ వచ్చింది,
మీకు అందుకే నా దాకా రావక్కలేకనే ప్రతి ఒక్కడికి ఒక బుక్ ఇప్పించేసాం. మీరు ఏం చేస్తారంటే ఈయన పట్టుకోండి, నాకు కొంచెం డౌట్ ఉందండి సార్, కొంచెం ఈ డౌట్ క్లారిఫై చేయండి అని దీన్ని అడగండి. మీ దగ్గర ఉందిగా, మీ డౌట్ క్లారిఫై అయిపోతుందా? ఎందుకు అవదు? ఏదవుతే నేనేగా. మీ డౌట్ క్లియర్ అవ్వాలంటే నా ఇక్కడికి రావాలా, దీని దగ్గరికి రావాలా? మరి దీన్ని పట్టుకున్నోడు తెలివైనోడా, దీన్ని పట్టుకున్నోడు తెలివైనోడా? రూపాన్ని పట్టుకున్నవాడు తెలివైనోడు, కానీ ప్రతి రూపాన్ని పట్టుకున్నవాడు గుర్తుపెట్టుకోండి. రూపం అంటే ఏంటి, ప్రతిరూపం అంటే ఏంటి ఎలా తెలుస్తుంది అంటే, రూపం ఒక్కటే ఉంటుంది, ప్రతిరూపాలు ఇప్పుడు మీ అందరి చేతుల్లోనూ ఉంది. తలవుడు ఉన్నాడు. ప్రతిరూపాలు చాలా ఉంటాయి, కానీ రూపం బుర్రున్నవాడు ఏం చేస్తాడంటే రూపాన్ని పట్టుకుంటాడు. కానీ మీకు ఏంటంటే అసలు రూపం కంటే కూడా ఇదంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకు? భయం ఉండదు, మిమ్మల్ని ఏం చేసినా ఏమీ అందు, తిట్టదు, మీరు తిట్టుకున్నా కూడా ఇది మాట్లాడదు. ఇంకొకటి, మీరు ఏదైనా పట్టుకొచ్చి దీనికి ఇచ్చారనుకోండి, మళ్ళీ మీకే ఇచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఇవ్వండి చూద్దాం, మళ్ళీ వస్తుందేమో అని చెప్పి దీన్ని అట్టుకుంటే అన్నీ లాభాలు. అందుకే అందరికీ ఇదంటేనే ఇష్టం, కానీ ఇదంటే ఎవరికి ఆయన ఎవడో చెప్తున్నాడు అక్కడి నుంచి, భయం అంట, భయం ఉండదు. మరి చెప్పండి, రూపాన్ని పట్టుకోవాలి. ప్రతి రూపాన్ని పట్టుకుని మీకు జ్ఞానం వస్తుందా, లేకపోతే ఇంకోటి వస్తుందా అంటే ఏది రాదు. ప్రతి రూపాన్ని పట్టుకోవడానికి ఇంత దాకా బేవనం రావాలా? మీ ఊళ్ళోనే ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉండొచ్చు. ఓ పని చేయండి, మీరు ఇప్పుడు పట్టుకుపోతున్నారు కదా అందరూ, 1-2-3 తారీఖులు అక్కడ కూర్చోండి. ఇది అలా ఎదురుగుండా పెట్టి, సార్ 1 గంట ధ్యానం చేస్తాను, తర్వాత మీరు క్లాస్ చెప్పండి అని దీన్ని అడగండి. అర్థమవుతుంది? అర్థం కాదు. మరి ఏం చేయాలి చెప్పండి? మనం ప్రతిరూపాన్ని, విగ్రహాన్ని పట్టుకోవాలా, రూపమైనటువంటి అసలు రూపమైనటువంటి సత్యరూపమైనటువంటి ఆత్మను పట్టుకోవాలా? ఆత్మను పట్టుకున్నవాడు తెలివైనవాడు. ఇంకా అది అర్థం కాక ప్రతిరూపాన్ని పట్టుకుంటే వాడికంటా తెలివి తక్కువవాడు ఎవడూ లేడు. రాసుకోవాలి ఇవన్నీ, మళ్ళా చదివితే సందేహాలు నివృత్తి అవుతాయి. నేను ప్రతిరూపాన్ని పట్టుకున్నంతసేపు ఎక్కడ ఒక క్లాస్ చెప్పలేను.
5 నిమిషాలు మాట్లాడలేకపోయాడు. భగవంతుని యొక్క సత్యరూపాన్ని, ఆత్మను పట్టుకున్నాను. గంటలు రోజులు తరబడి క్లాసులు చెప్తాను. ఎంత మార్పు వచ్చిందో. ఒక పుస్తకం కాదు కదా, ఒక పేజీ కూడా రాయలేదు అంతకుముందు. కానీ భగవంతుని యొక్క సత్యరూపాన్ని అంటే ఆత్మను పట్టుకున్నాను. ఎన్ని పుస్తకాలు వచ్చినాయో ఇప్పటికీ. ఇంకా రాయాలంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయో. ఇక్కడ 46 పుస్తకాలు. రేపు పొద్దున మీరు చూడబోయే పుస్తకంతో. మరి అంతకుముందు నా దగ్గరికి ఏది ప్రతిరూపం పట్టుకున్నాడు. ఎవడు వచ్చేవాడు కాదు. ఒకవేళ నేను వెళ్ళినా వాళ్ళు వెళ్ళిపోయేవాడు. మరి ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఇదివరకు ఎప్పుడు అశాంతే. ప్రతిరూపాన్ని పట్టుకున్నంతసేపు. ఇక్కడ ఉందిగా ప్రతిరూపం. ఎప్పుడు శాంతి ఉండేది కాదు. ఇప్పుడు అంతా శాంతి. అంతకుముందు ఆనందం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు అంతా ఆనందమే. మేడం అన్నారుగా ఇందాక, ఎన్ని మార్పులు వచ్చినాయి చూడండి. అంతకుముందు అన్నీ అజ్ఞానమే. చెయ్యకూడని పనులు చేసేవాడు, తప్పులు చేసేవాడు, పాపాలు చేసేవాడు. తప్పులు సరి చేసుకోవడమే కాదు, మిమ్మల్ని అందరినీ సరి చేసుకోమని చెప్తున్నాను. ఇదివరకు డబ్బు సంపాదనకి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాం. ఇప్పుడు జ్ఞాన సంపాదనకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాం. ఎంత తేడా చూడండి. సత్యమైన భగవంతుని పట్టుకున్నవారు ఎంత గొప్ప స్థితికి వెళ్తారు. అసత్యమైన విగ్రహాన్ని పట్టుకుంటే ఏ ఫలితం లేదు. నా గుణాలు మారి, నా బుద్ధి బాగా వికసించి, నా జ్ఞానం ఉదయించి, గత జన్మల్లో నేను సంపాదించిందంతా నాకు స్ఫురణకు వస్తుంది. ఇదే పాయింట్ పట్టుకుని రేపు ఎల్లుండి కూడా చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చింది అంత జ్ఞానం? బయటికి ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి వెళ్ళాను అంటే భద్రి గారి దయ వల్ల లోపలికి వెళ్ళాను. లోపల ఉన్నట్టు ఆయన పట్టుకున్నాను. ఎవరున్నారు లోపల? వెంకటేశ్వర స్వామి. ఇదివరకు బయట ఉన్న వెంకటేశ్వర స్వామి పట్టుకున్నాను. ఇప్పుడు లోపల ఉన్న ఎలా మీకు డౌట్? వెంకటేశ్వరం లోపల ఉంటాడండి. ఎక్కడ ఉంటాడండి వెంకటేశ్వరం? ఆయన ఎవరికో తెలుసు, ఎక్స్పర్ట్. ఆయన తిరుమలలో ఉంటాడు. అన్నమాచార్య వారు చెప్పారు. ఏమని చెప్పారంటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే.
ఆ పాట పాడుతూ ఏమన్నారంటే ఆయన, హీనాధికములు ఎందుకు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నాడు. ఈ సృష్టిలో భగవంతుడు ఒక్కడే. చేత హీనమైందంటూ అధికమైందంటూ ఏమీ లేదు. హీనమైన వాడు అంటాం, హీనమైన వాడు అంటాం, డబ్బు ఉన్నవాడిని అధికమైన వాడు అంటాం. కానీ డబ్బు లేనివాడైనా ఒకటే, ఉన్నవాడైనా ఒకటే. హీన కులము లేదు, గొప్ప కులము లేదు. హీన జంతువు లేదు, గొప్ప జంతువు లేదు. ఎందుచేతనంటే అందరికీ శ్రీహరే అంతరంలో ఉన్నటువంటి ఆత్మ. అన్నమాచార్య వారు చెప్పినారు. శ్రీహరి అంటే దూర్వాసుడు. ఆయన తంతే లక్ష్మీదేవి కోపం వచ్చి ఏం చేసింది, భూమి మీదకి వచ్చేసింది. ఆవిడ వదిలిపెట్టి ఉండలేక శ్రీహరి కూడా ఏం చేశాడు, భూమి మీదకి వచ్చేసాడు. భూమి మీదకి వచ్చాక ఆయన వెంకటేశ్వరుడు అన్నాడు. ఆ శ్రీహరే వెంకటేశ్వరుడు. ఏమని చెప్పాడైనా, అందరికీ శ్రీహరే అంతరాత్మ. అంటే ఆ వెంకటేశ్వర స్వామి అందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మ అని మనం చెప్పడం కాదు, అన్నమాచార్యుల వారే చెప్పారు. ఎంత గొప్ప భక్తుడండి అన్నమాచార్యుల వారు. ఆయన చెప్పింది సత్యం కదా. ఇది విన్నాక అప్పుడు నాకు అర్థమైంది. ఏం అర్థమైంది అంటే, పత్రి గారు చెప్పింది సత్యము అన్నది. నేను ఫస్ట్ టైం పత్రి గారిని చూసింది ఎప్పుడంటే 2002 డిసెంబర్లో విజయవాడ వెళ్ళింది. అక్కడ రాఘవరావు గారు ఉండేవాడు, ఇంకొక ఆయన. ఆయన ఇంట్లో ఉన్నాడు. విజయవాడ ఎప్పుడు వచ్చినా ఆయన ఇంటికి వెళ్తాడు. సరే వెళ్ళాను నేను. వెళ్తే ఆయన ఏదో స్నానం చేస్తున్నాడు. కూర్చోండి అన్నారు. నాకు ఏదో టిఫిన్ పట్టుకొచ్చారు. టిఫిన్ తింటున్నాను. ఈ లోపల ఆయన స్నానం ముగించుకుని డ్రెస్ చేసుకుని వచ్చాడు. టిఫిన్ తింటుంటే వచ్చి నా డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుగుండా కూర్చున్నాడు. ఏంటి అన్నాడు. ఏంటి అంటే చెప్పాలి కదా, నేనెవరు, ఏం చేస్తున్నానో, నా హిస్టరీ ఎంత చెప్పడం మొదలెట్టా. నా పేరు ఫలానా అండి, రాఘవరావు, మాది వ్యాపారం, నేను అది చేసేవాడిని. మన గొప్పలు చెప్పుకోవాలిగా. అవన్నీ చెప్తున్నాను. చెప్తూ నేను ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తానండి. ఒకసారి సంవత్సరానికి 2 సార్లు కూడా వెళ్తూ ఉంటాను. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వే వెంకటేశ్వర స్వామి అయ్యా అన్న. నాకు ఇక్కడ ఏం పని చేయలే. నేను వెంకటేశ్వర స్వామి ఏంటి, నేనేమో ఎక్కడికి వెళ్తున్నా నేను ఉన్నాడని నేను తిరుమల వెళ్తూ ఉంటే ఈయనేమంటున్నాడు, నువ్వే వెంకటేశ్వరం అంటున్నాడు. నాకు ఆయన మాటలు నమ్మకం అలాగే. ఈయన ఇలా అంటున్నాడేంటి, అడగడానికి ధైర్యం కూడా లేదు నాకు. నేను వెంకటేశ్వరం ఏంటండి. తర్వాత
అర్థమైంది. నేనే కాదు, మీ అందరూ వెంకటేశ్వర స్వామి అని. అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడే ఎక్కలే, చాలా కాలం క్రితమే అర్థమైంది. ఎందుకు అనవాచార్యులు చెప్పాడు కదా, అందరికీ ఆ శ్రీహరే అంతరాత్మ, అంతరంలో ఉన్న ఆత్మే ఆ శ్రీహరి. తర్వాత ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? ఆత్మే నేను అని తెలుసుకున్నామా లేదా? ఆత్మ నేనైనప్పుడు, ఆత్మ శ్రీహరి అయినప్పుడు, వెంకటేశ్వర స్వామి అయినప్పుడు మనం ఎవరు? ఏమండి? వెంకటేశ్వర స్వామిగా. నేను ఒక్కడే వెంకటేశ్వర స్వామా? వీళ్ళు ఎవరుగా చెప్పండి? కానోళ్ళు చెయ్యెత్తండి. చెయ్యెత్తమంటే కొంతమంది చెయ్యెత్తడం అలవాటు, అర్థమైనా ఓపెన్ ఎత్తండి. అంటే మీ అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఏమర్థమైంది? మీరే వెంకటేశ్వర స్వామిని. అర్థమైందా? ఇంకా ముక్కులు ముక్కుతారా? దండాలు పెడతారా? కాపాడు రక్షించు అంటారా? అదే చెప్తారండి. ఎవరు? కబీరు. ఏమని? నువ్వు నరుడవు కాదు, నారాయణువు అన్నాడు. వెంకటేశ్వర స్వామి నారాయణే వెంకటేశ్వర స్వామి. నరుడు నారాయణ స్వరూపుడు అన్న. నువ్వు శరీరం ధరించిన వాడువు కాదు, శరీరధారి కాదు, నారాయణుడు. ఇది మట్టిలో కలిసిపోయే లోపల తెలుసుకోవాల్సింది తెలుసుకో. నువ్వెవరో తెలుసుకో, నువ్వు నారాయణుడు అని తెలుసుకో, నువ్వే ఆ వెంకటేశ్వర స్వామి అని తెలుసుకో. ఎంత అద్భుతమైన సందేశం అండి కబీర్ చెప్పిన సందేశం. ఈ ఒక్క మాటలో ఎంతో మీనింగ్ ఉందండి. విచిత్రం ఏంటంటే, ఇది తెలియనప్పుడు తిరుమల వెళ్ళి ప్రతి సంవత్సరం ఒకసారి దర్శనకి వచ్చాము. ఆ దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్తే 2 గంటలు 3 గంటలు 4 గంటలు క్యూలో ఉంటే చచ్చి చెడి లోపలికి వెళ్ళాక కనీసం ఉండొచ్చేవారా? 1 నిమిషమైనా పెట్టేసేవారు. అసలు అక్కడ ఏమని బుర్ర పని చేసేది కాదు. అంతకుముందు ఎన్నో అనుకుని వెళ్ళేవాళ్ళం, ఎన్నో కోరుకోవాలని. వాళ్ళు గంటెత్తుంటే మనం ఏం కోరుకోవాలో మనకే తెలియదు. ఉండవయ్యే బాబు ఉండ, ఈ వెనకాల ఒకటి గంటితో ఎదరొకటి గంటితో ఈ బుర్ర పాడైపోయి ఏం కోరుకోవాలో అన్నీ మర్చిపోయి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చాక మళ్ళీ అన్నీ గుర్తుంది. ఇంకేం వెళ్తాం లోపలికి. అది అప్పుడు పరిస్థితి. కానీ ఇది తెలిసాక, పత్రి గారు పరిచయం అయ్యాక, లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలిసాక, నిజంగా పత్రి గారు ఇచ్చిన శ్వాస మీద చేస్తూ గంటలు ఉండిపోయాడు వెంకటేశ్వర స్వామి. ఎంత మార్పు వచ్చిందండి. ఆయన విగ్రహం పట్టుకున్నంత కాలం ఏ మార్పు లేదు. కానీ ఆయన సత్యస్వరూపాన్ని, ఆత్మని నేను ఆశ్రయిస్తే నాలో విపరీతమైన మార్పు.
మరి నిజంగా కబీర్ ఎంత గొప్ప సందేశం ఇచ్చాడు. ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు ధ్యానాన్ని మానేయమంటే మానతారా? ఎందుకు మీరు ఇక్కడికి వస్తున్నారు అంటే, యాక్చువల్గా మీరు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసినా కూడా ఆలోచన లేని స్థితి మీకు రాదు. గంటలు కూర్చున్నా కూడా ఆలోచనతో అలాగే ఉంటుంది. ఇక్కడ చిరాకు వచ్చేసి లేచిపోతారు, మన వల్ల కాదులే అంట. ఇక్కడికి వస్తే గంటలు అలా కూర్చుంటారు. ఎవరితో కూర్చుంటారు? ఎవరు? ఆత్మ అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి? అందుకే మీరు ఇక్కడికి వస్తున్నారు. గంటలు కూర్చుంటున్నారు. నిజంగా కూడా అన్ని గంటలు ఎలా కూర్చుంటున్నారు? ఆయనతో ఉన్నారు కాబట్టి, ఆనందం పొందుతున్నారు కాబట్టి. ఆయనతో ఉండేదంతా ఆనందమే. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఆనందం తప్ప ఇంకేం లేదు. అంచేతే ఎవరైతే ఆలోచన లేని స్థితిలో ఆత్మతో ఉంటారో అంటే ఆనందంతో ఉన్నట్లు లెక్క. చేత గంటల నిమిషాలే గడిచిపోతాయి. ఆయన లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఎంతో మార్పు వస్తుంది. నేను అందుకే అంటాను, కనీసం నెలకు ఒక్కసారైనా రండి ఇక్కడికి. ఆయనతో ఉండండి, ఆనందాన్ని పొందండి, ఆయన ద్వారా పొందే లాభాలన్నీ పొందండి. ఇంకెంతకన్నా అవకాశం ఏముంది? 27 రోజులు మీ ఇష్టం వచ్చినట్టు గడుపుకోండి. ఒక్క 3 రోజులు ఆయనతో ఉండడానికి ఇష్టం లేదా అండి మీకు? ఏంటో నాకు అర్థం కాదు. నువ్వేమన్నా తప్పు పని చేస్తున్నావు ఇక్కడ? ఇంతకన్నా గొప్ప పని ఏముందండి మానవుడు చేసే దాంట్లో? భగవంతునితో ఉండడం కంటే గొప్ప పని ఏముంది? అది నేను చెప్తాను. చేసేది కాదు, లాభాలు తెచ్చిపెట్టేది కాదు, కోరికలు తీర్చేది కాదు. భగవంతునితో ఉండేదే ధ్యానం. గుర్తుపెట్టుకో. ఇది మీకు అర్థమవుతే మీరు మానమన్నా మానరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ముందు మీరు మనకి 1వ తారీఖు అంటే 30వ తారీఖు, 29వ తారీఖు, 25వ తారీఖు ఫోన్ చేసి నా పేరు రాయండి, బుక్ చేసుకోండి అంటున్నాను. వచ్చిన వాళ్ళు 150 మంది వెంటనే చేసేసుకుంటున్నారు. మళ్ళీ తర్వాత ఎందుకు వచ్చిన గొడవ అని డబ్బులు తీసుకోకుండా ఆ అమౌంట్ అలా మార్చేస్తున్నారు. తీసుకోవడం ఎందుకు, మళ్ళీ ఫోన్పే చేయడం ఎందుకు, మళ్ళీ పేరు రాసుకోవడం ఎందుకు? ముందు నెలలో వచ్చిన వాళ్ళంతా మళ్ళీ బుక్ చేస్తారు. కొత్త వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఛాన్స్? చూశారుగా, ఇంకో 50 మంది వస్తే మన పని ఎలా ఉన్నాం? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కించాలి, ఇంకంతకన్నా ఇంకేం చేయాలి. అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. తెలివైన ఇన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి ఇవన్నీ చూస్తూ ఎంతమంది చేయగలం? అక్కడ ఆవు నలిగిపోతుంది, మీకు నేను కూర్చున్నట్టు కనిపించిన నేనేమి నలగనట్టుగా ఉంది. ఎవరి నలుగుడు ఆడదే.
ఇంత నలిగితే మీరు హాయిగా కూర్చుని టైం చేసేసి కాసేపు పరుపుల మీద పడుకుని సాహితీగా వస్తున్నారు. చేస్తారు, ఉపయోగించుకోండి. మీరు అలా వచ్చే కొద్దీ ఆ దైవ లక్షణాలన్నీ మీకు వచ్చేస్తాయి. చెప్తున్నాను. ఏమండి, 3 నెలలు తాగుబోతుడితో ఉంటే మీరేమవుతారు? గ్యారంటీగా అయిపోతారు. ఇంక అందులో డౌట్ లేదు. కన్నాలేసేవాడితో ఉంటే మీరు కనగడైపోతారు. పేకాడవాడితో ఉంటే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. భగవంతుడితో ఉంటే భగవంతుడు అయిపోతారు. మరి చెప్పండి, భీమవరం రావాలంటారా అక్కర్లేదంటారా? 1 నెల వచ్చి మానేయాలా? చేస్తారు. అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి. కంటిన్యూ వచ్చేవాళ్ళకి టాప్ ప్రయారిటీ అండి. నేను చెప్తున్నాను, కొత్తగా వచ్చేవాళ్ళకి అవకాశం ఎప్పుడు వచ్చేవాళ్ళకి కంపల్సరీగా ఇస్తాను. ఏం చేద్దంటే కంటిన్యూ మీరు వస్తే మీలోనే మార్పు వచ్చేస్తుంది. మీరే సాక్షాత్తు ఆ భగవంతుడు అయిపోతారు. చాలా, నాకు కొద్దిమందిని చేస్తే చాలు. ఏదో రోగాల కోసం వాటి కోసం వచ్చేవాళ్ళు మనకెందుకు? జ్ఞానం కోసం వచ్చేవాళ్ళే మనకు కావాలి. చేత మానకుండా రండి, అవకాశాన్ని ఉపయోగించుకోండి. సరే, ఈ అవకాశం ఇచ్చింది అందరికీ